సో హాయ్ గైస్, దిస్ ఇస్ శిల్ప ఫ్రమ్ వెన్సీ మేకర్స్. సో నేను మీకు ఈ వీడియోలో కరెక్ట్ స్కిన్ ప్రిపరేషన్ లేనిది మేకప్ అనేది ఎప్పుడు సరిగ్గా ఉండదండి. సో నేను మీకు ఈ వీడియోలో కరెక్ట్ స్కిన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఓన్లీ మాయిశ్చరైజర్ తో స్టార్ట్ చేసేస్తారనమాట. బట్ మనకి ఏంటంటే సిటిఎం ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. సిటిఎం అంటే ఏంటంటే క్లెన్జింగ్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్. సో టోనర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది జస్ట్ ఓకే, సో ఇలా స్ప్రే చేసుకున్నాము. క్లయింట్ ని జస్ట్ ఒక 1 minute 2 minutes అట్లా ఉంచేసేసి జస్ట్ హైడ్రేట్ అవ్వనివ్వాలి. సో దీని వల్ల ఏంటి మనకి ఇంపార్టెన్స్ అంటే, ఈ టోనర్ వల్ల మనకి పోర్స్ అనేవి లైట్ గా ఓపెన్ అవుతాయండి. సో దాని వల్ల ఏంటంటే మేకప్ అనేది స్కిన్ లో సెటిల్ అవుతుంది అనమాట ఫస్ట్ థింగ్. సో సెటిల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్లీ, బట్ సెటిల్ అయిన తర్వాత ఇట్ విల్ గివ్ ద లాంగ్ లాస్టింగ్ లుక్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఇది ఫ్లికా ప్రొఫెషనల్ వాట్ అనమాట. సో ఇది మనకి మాయిశ్చరైజర్ లాగానే కాదు, మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ లా కూడా పనిచేస్తుంది. సో నేను ఇప్పుడు ఇది అప్లై చేస్తున్నాను. సో మీకు నేను 1 side అప్లై చేస్తున్నాను అండి, బికాస్ డిఫరెన్స్ చూపిద్దాము అని చెప్పేసి. సో ఎప్పుడైనా సరే మనకి స్కిన్ ప్రిపరేషన్ కి మినిమం క్లయింట్ కి ఒక 10 minutes అయినా టైం తీసుకొని నీట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనకు వచ్చే లుక్ అనేది మినిమం 4 to 5 hours లాంగ్ లాస్టింగ్ స్టే అనేది ఉంటుంది అనమాట, ఏ క్లయింట్ అయినా కానీ. సో నేను ఇప్పుడు 1 side అప్లై చేశానండి. సో ఇది అప్లై చేసిన సైడ్ అనమాట. చూడండి ఒక్కసారి గ్లాసీ టోన్ అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి అప్లై చేయని సైడ్ చూడండి ఎలా ఉందో. చూసారు కదండి డిఫరెన్సెస్. సో ఇదన్నమాట స్కిన్ ప్రిపరేషన్ అనేది. సో దీని అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇంకా మరిన్ని టిప్స్ కోసం మన వెన్సీ మేకర్స్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.